ఓడిన ప్రతిసారి కూడా లక్ష్యాన్ని మార్చుకోకూడదు. అలా మార్చుకుంటే ఎప్పటికీ కూడా నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఫస్ట్ క్లాస్ రాలేదు. అప్పుడు ఏం చేస్తాడు మనోడు? నేను ఫస్ట్ క్లాస్ రాలేకపోతున్నాను, సెకండ్ క్లాస్ నా టార్గెట్ అంటాడు. సో సెకండ్ క్లాస్ని టార్గెట్ చేయడం మొదలెడతాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇదంతా ఉదాహరణని, జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్. సెకండ్ క్లాస్కి వెళ్తాడు. సెకండ్ క్లాస్కి వెళ్తే వాడు దేనికోసం ప్రయత్నిస్తాడు? ఫస్ట్ క్లాస్ కోసం ప్రయత్నించడు, సెకండ్ క్లాస్ కోసం ప్రయత్నిస్తుంటాడు. మనసు మైండ్ సెట్ మారిపోతుంది. సెకండ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతాడు? అది రాలేదనుకోండి, దెన్ యూ కెన్ పుట్ థర్డ్ క్లాస్. అది కూడా ఎలా వస్తుంది? అందుకని ఇవన్నీ ముందు లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకూడదు. లక్ష్యం అదే,